సంఘ కార్యక్రమాలను చూడలేకపోతున్నావు. చూడు, ఓ పాట పాడేవాళ్ళం మనం. కనలేని కనులేలా నయ్యా, వినలేని చెవులేలా నయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా. కనలేని కనులే కారుణ్ గారు మేమంతా ఉన్నప్పుడు ఈ పాటలు ఎక్కువ పాడింది. మా సంఘంలో ఒక ఆమెకు కంటి ఆపరేషన్ చేశారు శంకర కంటి ఆసుపత్రిలో. చేస్తే అవి అద్దాలు ఇచ్చారు. అవి ఒక నెల పెట్టుకోవాలి. 3 నెలలు అక్కడ వచ్చింది అద్దాలు. ఎందుకు అంటే నెల తర్వాత తీసేయమంటారు వాళ్ళు. ఇంటి దగ్గర పెట్టుకోడు. ఇంకో స్వార్థకుడు కూడా ఉన్నాడు. ఇంటి దగ్గర పెట్టుకోడు, బయట తిరిగేటప్పుడు పెట్టడం. ప్రార్థనకు వచ్చినప్పుడు నల్ల అద్దాలు పెట్టుకొని వచ్చి కూర్చుంటారు. దేనికి చెప్పండి? దేని వేరు అంటే నల్ల అద్దాలు పెట్టుకొని చర్చిలో కూర్చొని నిద్రపోతున్నా కానీ వెనక ఏది వెంపడం ఎవరు చూడరుగా. నిద్రపోవడం కోసమే నల్ల అద్దాలు పెట్టుకొని వస్తారు. ఆ సహోదరుడు కూడా అయితే 5 ఏళ్ళకి వచ్చి పెట్టుకొని కుర్చీలో కూర్చుంటాడు. ఎడుగులు కనపడుతూనే ఉంటుంది కానీ నిద్రపోతున్నానే. అద్దాలు పెట్టుకొని ఒకవేళ నువ్వు లోకాన్ని చూడకూడదు అనుకున్నావేమో, కానీ నిజంగానే నీ కళ్ళు మూసుకుపోయి దేవుని కార్యములను గుర్తించలేక నీ కళ్ళు మూసుకున్నావు. దేవుని సాగులు పడుతున్న ఇబ్బందులను కష్టములు గుర్తించలేక నీ కళ్ళు మూసుకుపోయి సంఘమును పరిశీలన చేయి. ఎక్కడో టీవీలో పెట్టే వారిని అనుసరించి నీ కష్టానికి సాగునికి రావాల్సింది నువ్వు టీవీలు పాలు చేయబాకు. నీ కళ్ళు మూసుకుపోయి అందుకే పాటలో కనలేని కనులేనయ్యా, వినలేని చెవులేనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా. ఏ కన్ను? కనలేని కన్నులు అంటే నేను చూడలేని కన్నులు ఎందుకయ్యా నాకు? ఈ పాపిష్టి కన్నులు ఎందుకయ్యా అంటే దేవుడు వచ్చేసారు పొడితో పట్టు గుడ్డిలో అన్నాడు అనుకో, పొడిపించుకుంటావా? ఎవరన్నా కొంచెం అలాగనే చూశారనుకో, ఏంది మెటకలి చూస్తున్నావు, ఉల్లి చూస్తున్నావు, ఇది గుడ్డిలో పొడుస్తా అంటుంటారు. చూపు లేకపోతున్నాం దేవుడు ఆడుకోవాలి కదా. కళ్ళు మసకొచ్చిన వాళ్ళు కళ్ళు ఎట్నే ఉంటాయి కానీ మా కాదు. నేను ఒక పెళ్లి చేశా, అది చెబుతా వినండి మీరు నవ్వటం కోసం. నేను చేసిన పెళ్ళే. నేను నీకు ప్రసాద్ ఇద్దరం కలిసి వెళ్ళాం. మధ్యాహ్నం పెళ్ళి అని చెప్పారు. మధ్యాహ్నం పెళ్ళి మేము 11 గంటలకు వెళ్ళాం. నాకు ఆత్రం ఎక్కువగా. మధ్యాహ్నం పెళ్ళి అంటే వాళ్ళు 12 గంటకల్లా పెళ్ళి అయిపోతే భోజనాలు చేసుకుంటారని మేము 11 గంటలకే వెళ్ళాం. 11 గంటలకు వెళ్తే 12 గంటల్లో చూసాం, 1 గంట దాకా చూసాం. వాళ్ళు వచ్చి పాస్టర్ గారు భోజనానికి ప్రార్థన చేయండి, అందరూ భోజనాలు పెడతామన్నారు. భోజనాలు పెట్టారు. 2-3 భోజనాలు జరుగుతూనే ఉన్నాయి. 4 గంటలకు వచ్చింది అమ్మాయి, పిడుగురాం నుంచి వచ్చింది. 4 గంటలకు వస్తే ఆ 4 గంటల నుంచి వచ్చిన అమ్మాయిని ఆ ఊళ్ళో తిప్పారు, అడు తిప్పారు, ఇటు తిప్పారు, ఇటు తిప్పారు. 5 అయింది. రాకుండా వచ్చిన వాళ్ళేమో ఈ పేటల వల్ల అమ్మాయిని తిప్పుతున్నారు, వచ్చిన వాళ్ళు అంతా భోజనాలు చేస్తున్నారు. మేము మమ్మల్ని పిలిచిన పాస్టర్ గారు భోజనం చేయండి అన్నాడు. భోజనం చేసాం 2 గంటలకి. ఇప్పుడల్లా అయ్యేది కాదులే అనుకోండి 2 గంటలకు భోజనం చేసాం. కాసేపు పడుకోండి అన్నాడు, పడుకున్నాం. మేము 4 గంటలకు లేచి చూసాం. ఇంకా కాల ఏమైందండి పిల్లలు వచ్చిందండి అన్నారు. మేము ప్రిపేర్ అయ్యి కూర్చున్నాం. ఊరంతా దిగారు, తీసుకొచ్చారు, నలుగురు వేసారు, వాళ్ళు రెడీ చేశారు. లోపల మేము 6 గంటలకు స్టేజ్ మీద కూర్చొని అబ్బాయి వచ్చి కూర్చున్నారు ముందే. మేము వెళ్ళే లోపలనే ఆ స్టేజ్ మీద కూర్చున్నారు. 6 గంటలకి లోపలనే వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టారు పెళ్లి కొడుకుని. మేము 6 గంటల నుంచి పిలిస్తే 7 గంటలకు అమ్మాయి వచ్చింది. సరే పెళ్ళి తదనంతా చేశాను, వాక్యం చెప్పాను. ఇక తీరా ప్రమాణాలు చేపించి తాళి కట్టించే సమయానికి వాడు ఆ అబ్బాయి పెళ్లి కొడుకు ఆ ప్రమాణాలు చెప్పమంటే అమ్మాయికి చూస్తే అక్కడ చేపట్టిస్తే వీడు చూస్తా చెబుతున్నాడు. అమ్మాయి పెళ్లి చూడు అంటే చూస్తున్నా పాస్టర్ గారు అంటున్నాడు.
నాకేం అర్థం కావట్లేదు. ఏంటి అమ్మాయికి వెళ్ళి చూడట్లేదు, ఏదో చూస్తున్నాడు ఏంటని. సరే తాళి కట్టించే సమయానికి తాళి చూసుకుంటే నేను ఇచ్చేస్తాను, వాడు చేతులు ఇట్ట అంటున్నాడు. అర్థమైపోయింది నాకు, అబ్బో ఏదో మొత్తానికి డిఫరెంట్ ఉందని మనిషి అని. నేనే చేతులకి పట్టించి కట్టు అంటే అమ్మాయి ఇటువంటి ఇదిగుతున్నాడు, అది తిప్పి నేనే చేతులు నరకాలు పెట్టి కట్టయ్యాను. ఆ ఊళ్ళో వాళ్ళు ఆడవాళ్ళు జడబెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఈ సంగతి తెలుసు, నువ్వు తెలుసు. వాళ్ళే గబగబా అర్థన్నారు. సరే వచ్చేటప్పుడు పాస్టర్ గారు అడిగి మమ్మల్ని పిలిచిన పాస్టర్ గారు ఏంటంటే వాడి పరిస్థితి ఏంటి నాకు ముందు చెప్పాలి కాబట్టి వాడికి రేంజ్ ఏంటండి, అది రేంజ్ ఒకటి ఉంది కాబట్టి 6 గంటల ముందే వచ్చి కూర్చోబెట్టారు. రేంజ్ ఒకటి ఉంది కాబట్టి మధ్యాహ్నం పిల్లలు పెట్టుకున్నారు. కానీ రాత్రికి అయింది. ఎలాంటి జరుగుతారండి వాడు కళ్ళు, కంటి చూపు లేదు, అలాగే చూస్తుంటారు. కళ్ళు ఉంటాయి కానీ అలాగే చూస్తూ ఉంటారు. చాలా మంది కూడా చర్చిల్లో చూస్తున్నట్టే ఉంటారు కానీ నిద్రపోతూనే ఉంటారు, చూస్తున్నట్టే ఉంటారు నిద్రపోతారు, కళ్ళు తెరిసే ఉంటారు కానీ ఏం కనపడదు వాళ్ళకి. అందుకని కనలేని కనులేలనయ్యా వినలేని చెవులేలా. ఏమన్నా అనుకుంటున్నావు? వాక్యం చెబితే వింటున్నట్టే నాకెళ్ళే చూస్తున్నట్టున్నాడు. మళ్ళీ అడిగితే ఏమో ప్రార్థన చేయమంటే ఒకసారి ప్రార్థన బిగిన్ చేసి పక్కన అన్నాడు. ఏం చెప్పాడమ్మా వాక్యము అని. వెండు వినే చెవులు లేవు. ఎందుకంటే నాకు అభ్యంతరపడ చేతి కన్ను కలిగి అగ్నిలో మండేటి కన్నా ఆ కన్యకు అందరం తీసుకుపోయి దేవుని కార్యములు చూడలేకపోతే ఆ శాపములన్నీ నీ మీదకే వస్తాయి. ఎవరిని కళ్ళు మూశారు అంటే ఈ యుగ సంబంధమైన దేవత నీ కన్నులను గురుడ్డితనము కలుగు చేసింది. అందుకే నువ్వు శాపాలు గురైపోతున్నావు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మికమైన పనిని గుర్తించండి, దేవుని కార్యములను గుర్తించండి. శాపముల నుండి విడిపించబడాలి. ఆ శాపము కొట్టువేసి దేవుడు దీవిని నీకు తీసుకురావాలంటే నీ కన్నులు తెరవబడాలి. అందుకే దైవజనుడు దేశన్ గారు రాసిన పాట, మనోనేత్రములు వెలిగించినందునా యేసు మనోనేత్రము మూయబడి ఉంది. ఇప్పుడు ఆ మనోనేత్రము తెరవబడాలి. మనోనేత్రము తెరవబడాలి. మనోనేత్రము మూయబడి ఉన్నాయి కనుక పౌలు భక్తుడు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం అంటున్నాడు, చూడండి, మీరు సంగతులను పైనే చూస్తున్నారు. సంగతులను మీరు పైనే చూస్తున్నారు. ఎవరైనాను వారు క్రీస్తు వారని నమ్ముకుని అనలా మీరు ఎలాగో క్రీస్తు వారో తెలుసుకోవాలి. మేము ఎలాగనే క్రీస్తు వారమని తెలుసుకోండి. మీరు సంగతులను పైనే చూస్తున్నారు. లోతైనటువంటి విషయాల్లో నడిపించబడాలి. లోక సంబంధమైన వాటినే చూస్తున్నారు. దానిని విడిపించబడండి. ఇప్పుడు దేవుణ్ణి అడగాలి. ఏమడగాలో తెలుసా? 119 కీర్తన 18వ వచనంలో
కీర్తనకారుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఎవరిని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. దేవా, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కనులు తెరువు. దేవుని స్తోత్రం. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన కార్యములని అయ్యా, నువ్వు నా జీవితంలో చేస్తున్నటువంటి ఆశ్చర్యమైన కార్యములను నేను చూసినట్లుగా నా కన్నులు తెరువు. నా కన్నులు తెరువు. కన్నులు తెరవబడాలి. కన్నులు తెరవబడాలి. ఆదరు ఏడుస్తూ ఉంటే దేవుడు వాళ్ళ నేత్రములో తెలిసాడు. అక్కడ నీటి ఓటను చూసింది. సంసోను దేవుడు అడిగినప్పుడు కొండల మీద నీటి ఓటను గుర్తించాడు. ఆయన దాని నుంచి చూశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది వారి కన్నులు తెరవబడడం మనం చూస్తాం. ఇది మనం కూడా ప్రభుత్వమైనటువంటి ఆ శాపము ఆశీర్వాదముగా మార్చబడడానికి నీ ధర్మశాస్త్రములో, నీ సంఘములో నీవు మా పట్ల చేస్తున్న ఆశ్చర్య కార్యములు మేము చూసినట్లుగా మా కనులు తెరువయ్యా అని ప్రార్థన చేద్దాం. అప్పుడు మన మీద ఉన్న శాపము తొలగించబడి ఆశీర్వాదంగా మారుస్తాడు దేవుడు. దేవుడు ఇంకొక విషయం ఏమిటి అంటే చూడండి, సామెతల గ్రంథం 28:9 ఇప్పుడు ఏంటి ఫస్ట్ నుంచి చెప్పండి మీరు. ఫస్ట్ ఏంటి? మన వాక్య భాగం క్రమ పద్ధతిలో ఫస్ట్ దేవుని యొక్క ఆ మాటను ఆజ్ఞను అతిక్రమించి వారు శాపమును తీసుకొచ్చారు. వారి నిమిత్తం భూమి శపించబడింది. ఆ శాపం భూమి మీద విస్తరిస్తూ వచ్చింది. ఆజ్ఞాతిక్రమం అనే పాపం చేశారు. తరువాత మరలా ఇప్పుడు ఆ శాపం ప్రజల మీదకి ఎలా వస్తుంది అంటే ధర్మశాస్త్రం మీరుట వలన, ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకార్యం చూడకపోవటం వలన, కడులు మూసుకుపోవటం వలన ఎలా వచ్చినాయి. ఇప్పుడు అంటున్నాడు మరొక విషయం, ధర్మశాస్త్రమును వినబడకుండా చెవులు తొలగించుకున్న వారికి వారు ప్రార్థన ఎంత ప్రార్థన చేసినా ఏయము. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. మరోసారి చెప్పండి. బైబిల్లో మాట మనం ఎంతో కాలం ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు మన ప్రార్థనకు ప్రతిఫలం దొరకట్లా? మన ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వట్లేదు? మనం చేస్తున్నటువంటి ప్రతి ఆ సమస్య, మనం ఏదైతే సమస్యను విడిపించమని అడుగుతున్నామో ఆ సమస్యలో రాగానే ఉంటున్నాం. కారణం ఏంటి? దేవుడు తన పిల్లలకి శ్రమలను ఎందుకు అనుమతిస్తాడు అసలు తెలుసా? గుర్తించావు ఎప్పుడైనా? 2 రకాలుగా వస్తాయి. దేవుడు తన పిల్లలకు శ్రమలు రావడం ఒక ఎత్తు అయితే, అసలు శ్రమలోనే జరుగుతున్నటువంటి వారు మరొక ఎత్తు. శ్రమలోనే ఉంటున్నారు చాలా మంది. వారి వరకు ఎంతమంది ప్రార్థించినా పోదు. కారణం ఏంటంటే వారు శాపము క్రింద ఉన్నారు. కానీ దేవుని పిల్లలకి శ్రమలను దేవుడే అనుమతిస్తాడు. ఉదాహరణగా దానిని చూడండి. దానిని సింహభూమిలో వేసేలాగా దేవుడిని ఆగాడండి అన్నాడు ఒక ఆయన. ఎందుకు ఆగాడు అంటే సింహాలు కూడా సాగుకుని ఏమి చేయమని నిరూపించడం వరకే సింహాల మధ్యలోకి నడిపించాడు దేవుడు అని చెప్పాడు. అబద్ధికోను అగ్నిలో వేసేవారికి ఎందుకు ఆగాడు దేవుడు అంటే అగ్ని ఆ పిల్లలను ఏమీ చేయలేదని నిరూపించడం కోసమే దేవుడు వారిని అక్కడ తీసుకొచ్చాడు. శ్రమలు మనం ఏమీ చేయవు. పాత నిబంధన కాలం అంతటిలో కూడా శ్రమలలో నుండి దేవుడు వారిని విడిపించేవాడు. కారణం ఏంటంటే ఆ బబులోను దేశంలో దానియేలు తప్ప ఇంకెవరు లేరు స్వార్థ ప్రకటించడానికి. దేవుడి గొప్పతనాన్ని చెప్పడానికి ఎవరు లేరు కనుక ఆయనను సింహాల బోన్లో నుండి బయటికి తీసుకొచ్చాడు. దేవుడు. షడ్రకు మేషకు అబద్ధంగా తర్వాత ఎవరు లేరు అక్కడ దేవుడి గొప్పతనాన్ని ప్రకటించడానికి. కనుక ఆ దేశంలో వారిని అగ్నిలో నుండి బయటికి తీసుకురావచ్చాడు. కొత్త మందికి వచ్చేసరికి ఎంతమంది అండి దేవుని పిల్లలు తాగుబోసి మీద స్తంభాలకు కట్టి అగ్ని ముట్టించి వారు కాలిపోతూ ఉంటే గుర్ర పందాలు ఆడుతున్నారు. ఈరోజు చక్రవర్తి, డొమినిషన్ చక్రవర్తులు ఎందుకు
మరి దేవుడు ఎందుకు ఇక్కడ కొత్త నిబంధనలో విశ్వాసాన్ని, అపోస్తులని, శిష్యులని ఎందుకు అలాగా శ్రమలో పాలు చేశాడు? కారణం ఏంటంటే పాత నిబంధనలో వారి తర్వాత ఎవరు లేరు గనక వారిని తప్పించాడు. క్రొత్త నిబంధనలో నీ తర్వాత నీ మాట విన్న వారు 100 మంది రక్షించబడుతున్నారు గనక దేవుడు వారిని పరలోకం తీసుకుని వెళ్ళాడు. దేవుని స్తోత్రం. ఒక్క ప్రసంగం చేస్తే 3000 మంది రక్షించబడ్డారు. 3000 మంది రక్షించబడిన వారిలో 100 మంది స్వార్థ ప్రకటించారు. 100 మంది హతసాక్షులైపోయారు. ఎలాంటి యోగులు ఉన్నారు కనుక పేదలను తలకిందులుగా సిలువేయడానికి దేవుడు అనుమతించాడు. దేవుని కార్యాలను మనం చూడాలి, చాలా గొప్పగా. ఇదిగో ఇప్పుడు అంటున్నాడు, దేవుని మాటలను వినకుండా, ధర్మశాస్త్రం వినబడకుండా చెవి తొలగించుకుని వారు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుని దృష్టికి హేయము. వాక్యం చెప్పేటప్పుడు వినరు, వాక్యమేమో రాదు. ప్రార్థన చేసేటప్పుడు ఒకవేళ ఇప్పుడు ప్రార్థన చేయమని ఒకవేళ ఇచ్చామనుకో, ఈరోజు వాక్యం చెప్పరు, ఈరోజు వాక్యం ద్వారా ఏం మాట్లాడారో అది చెప్పరు. ఎక్కడో ఎప్పుడో విన్న మాట ఉంటుంది చూసారా, అది తీసుకొచ్చాయా అప్పుడు అన్నారు. అందుకని ఇప్పుడు మనుషులకు సంశయకూడదంట. దేవుడు చెప్తున్నాడు, గద్దించము, ఖండించము, బుద్ధి చెప్పు. దేవుడు అనుమతించిన బాధ్యత. వెన్నటువంటి వాక్యములు ప్రార్థనలో కనీసం ఒక ముఖంగా ఆ వాక్యం నేను ఎలా తాకిందో చెప్పరాకుండా ఏదో విషయాలు రాసుకొస్తావు. నువ్వెంతసేపు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఎవరికి హేయం? దేవునికి హేయము. అంతే, దేవుడికి అసహ్యం అనప నీ ప్రార్థన ఎన్నో. దేవుడే చెప్పాడు తెలుసా, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, నీవు బహుగా ప్రార్థన చేసినాను, నీ ప్రార్థన వినక నా చెవులు మూసుకుంటాను అన్నాడు. ఒకవేళ దేవుడు చెవులు మూసుకుంటే నీకు కనపడుతున్నాడు అనుకో, నువ్వు చెవులు మూసుకుంటావా? నేను ప్రార్థన చేస్తున్నాను, సైకి చేస్తున్నావు అనుకో, సైకి చేసినా ఆయన ఏమన్నాడు? నిన్ను చూడక నా కళ్ళు మూసుకుంటాను. ప్రార్థన వినమడు, నీవు వాక్యమును వినకుండా, వాక్యము నీ మనసులోనికి రాకుండా నీవు ఏదో ప్రార్థన చేసి ఆ ప్రార్థన ఆయన వింటాడు అనుకున్నావా? అందుకే అంటున్నాడు, ధర్మశాస్త్రమును వినకుండా చెవులు తొలగించుకుని వారి ప్రార్థన యెహోవాకు హేయము. కాబట్టి నువ్వు ముందు ధర్మశాస్త్రాన్ని వినడానికి నేర్చుకో. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 11:3 చూడండి. ఇర్మియా గ్రంథం 11:3. ఈ నిబంధన వాక్యములను విననొల్లని వారు శాపగ్రస్తులైపోతారు. ఏంటన్నా చెప్పబడుతున్నారు కదా, వాక్యమును వినకపోతే, వాక్యమును వినకపోతే, వాక్యము ప్రకారం ప్రార్థించకపోతే శాపగ్రస్తులు అవుతారు. ఆ శాపము బాపడానికి దేవుడు వస్తే నీవు ఇంకా శాపము కిందే ఉంటాడా? నీ దేవుడు వాక్యమును వినవు, ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యమైన కార్యములను గ్రహించవు, గురుడితనంతో బ్రతుకుతూ ఉంటావు. నీ మనసంతా దేవుడి వాక్యం మీద ఉండదు, లోకం మీదే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వారు శాపగ్రస్తులు. ఆ శాపం పోవాలంటే ఏం చేయాలి? యెషయా గ్రంథం 1:19 చదవండి. యెషయా గ్రంథం 1:19. ఎప్పుడు ఒకే రెఫరెన్స్ చెప్పేవాడిని, ఇవాళ ఎక్కువ రెఫరెన్స్లు. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల, మీరు సమ్మతించి అని ఇష్టపడి సమ్మతించి ఇష్టపడి మీరు నా మాట వినిన ఎడల, దేవుడు అంటున్నాడు, మీరు సమ్మతించిన మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములన్నీ మీరే అనుభవిస్తారు. దేవుని స్తోత్రం. నేను ఈరోజు అనారోగ్యంతో ఉండవచ్చు, కానీ నేను తినని పదార్థం లేదు. ఏది తిన్నా నాకు, కొంతమంది అంటారు ఉప్పు తింటే నాకు బీపీ పెరిగిద్దండి అంటారు, కారం తింటే నాకు బీపీ పెరిగిద్దండి.
స్వీట్ తింటే నాకు షుగర్ పెరిగిద్దండి. చాలామంది నాకు నైట్ నిద్ర పట్టట్లేదండి, పగలు గ్యాస్ ట్రబుల్ వస్తుందండి. ఎన్నెన్నో అనారోగ్యాలు. నాకు అనారోగ్యం ఉన్నా నేను అన్నీ తింటా, హాయిగా నిద్రపోతా. ఎక్కడ పడుకుని ఇక్కడ అట్లా ఊడ్చుకొని వేరుగా తలగడ పెట్టుకొని పడుకున్నా సరే హాయిగా నిద్రపోతా. నా పక్కన ఉన్న బ్రదర్స్ మాట్లాడుతుంటేనే నేను సాప్ వేసుకొని పడుకుంటే, పాస్టర్ గారు నీకు అక్కడ నిద్ర పడుతుందండి అంటారు. నాకేం బాధ ఉంది? నా సమస్య లేవా? మీ కుటుంబంలో ఏ సమస్య ఉందో నాకు అదే ఉన్నాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి. ఏది ఏమైనా సరే నేను చేసే పని ఏమిటో తెలుసా? నేను చేసే పని ఏమన్నాడు ఇక్కడ? మీరు సమ్మతించి, నేను ఇష్టపడి ఆయన మాట వింటా. నిద్రపోవడానికి ఒక సూత్రం ఉంది. ఏమి తిన్నా మనం అనారోగ్యం బాగుపడడానికి ఒక సూత్రం ఉంది. ఇవన్నీ మనం పాటిస్తే, మన భారము యెహోవా మీద మోపితే, దేవుడిలో ఉండి, లోకంలో ఉండి కాదు, దేవుడిలో ఉండి మనం ఏ పని చేసినా దేవుడు దాన్ని సమ్మతిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడికి ఇష్టలుగా బతకాలి. ఇప్పుడైనా సరే మీరు మిగిలిన శాపము తొలగించుకోవాలంటే మీరు సమ్మతించండి, ఇష్టపడండి. కష్టంతో దేవుని వాక్యం వినకూడదు, కష్టంతో దేవుని అనుసరించకూడదు. ఎన్ని కష్టాలు మనం వెంబడిస్తున్నా మనం సంతోషంతో దేవుణ్ణి వెంబడించాలి. మీరు సమ్మతించిన మాట విని ఎడలా మీరు భూమి యొక్క మంచి పదార్థములన్నీ మీరు అనుభవిస్తారు. వినండి, వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఆ మాట మీద దేవుని యొక్క నడిపిస్తుంది. దేవుని దగ్గర జీవించడానికి కోరుకుంటాం. ఇవరికి మనం ఒక పాట పాడేవాళ్ళం. ప్రభు మనవినావా, ప్రభు మనవినావా, నీ కొరకే వెదకేను దేవా, నాకొకసారి కొరకే వెదకేను దేవా, నాకొకసారి సమ్మతించాను మాటలు వింటే భూమి మీద ఉన్న సమస్త అన్ని ఆశీర్వాదాలు మనమే అనుభవిస్తామని చెప్పాడు. చివరిగా నీ చేయి బిగబట్టుట వలన శాపములు పాలవుతావని ద్వితీయోపదేశకాండంలో 15:7 చెప్తున్నాడు. నీవు పేదవారిని కనికరించుకున్న, విధవరాలను కనికరించుకున్న, దిక్కులేని వారిని, దరిద్రులను కనికరించుకున్న నీ చేయి ముడుచుకుని నీ ఎడల శాపములు వస్తాయి అన్నాడు. చేయగలిగిన మేలు చేయగలిగి తగిన వారికి నీవు మేలు చేయకపోతే అది పాపము అన్నాడు. కాబట్టి మనము చేయి ముడుచుకోకూడదు, చేయగలిగిన మేలు ఇతరులకు మనం చేయాలి. అలాగూ కాకపోతే మనం శాపగ్రస్తులం అవుతామని చెప్తున్నాడు. కాబట్టి దేవునికి ఇవ్వడానికి కూడా మనం చేయి ముడుచుకోకూడదు. దేవునికి మనము ఎంతైతే ఇయ్యాలో సమస్తం ఇచ్చి మనం దేవుడు అన్నాడు, నాకు రావాల్సింది ఇచ్చేసి నన్ను శోధించండి అన్నాడు. అలాగూ మనము చేయి ముడుచుకోకూడదు. ఇప్పుడు ఎన్ని విషయాలు మనం చెప్పుకున్న ధర్మశాస్త్రం మీరుతూ వలన మనం శాపగ్రస్తులం అవుతాం, ధర్మశాస్త్రంలో వెనకపోవటం వలన శాపగ్రస్తులం అవుతాం,
ధర్మశాస్త్రంలో ఆశ్చర్య కార్యం చూడకపోవటం వల్ల శాపగ్రస్తులం అవుతాం. సమ్మతించి ఆయన మాట వినడం ద్వారా ఆ ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో చూడండి, ఈ శాపములన్నిటి నుండి మనల్ని విడిపించడానికి 14వ వచనం, 3వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము క్రీస్తు ద్వారా మనకు కలుగునట్లుగా యేసుక్రీస్తు ప్రభువు మన కోసము శాపగ్రహి అయిపోయాడు. ఆయన శాపగ్రస్తుడు కాదండి, యేసు ప్రభువు శాపగ్రస్తుడు కాదు. ఆయన శిక్షించబడ్డాడు, ఆయన శిక్షకు పాత్రుడు కాదు. మనం మాట్లాడదాం, శిక్షకు పాత్రుడనయ్యా రాజా సారోలు గారు, మేము విజయమైన అక్క మేమందరం ఉంటే మాకు ఒక పెద్ద తలకాయ ఉండేది, కందులు శాంతమ్మ గారు. ఆ పుస్తకం తీసుకొని నిజమైన అక్కడ పక్కన పుచ్చుకొని పెట్టుకొని పాడదాం రాని అని శిక్షకు పాత్రుడవయ్యా అంటారు. ఎవరు శిక్షకు పాత్రుడు? ప్రభువుని అంటారు. నాన్నగారు సైతనాపు శిక్షకు ఆయన పాత్రుడు కాదు, శిక్షకు పాత్రుడు అయ్యా. శిక్షకు పాత్రులు మనం రక్షణ తెచ్చింది ఆయన. మనం ఎన్నో పాటలు పడతా ఉంటాం. ఆయన శిక్షకు పాత్రుడు కాదు, శాపగ్రస్తుడు కాదు. ఆయన శాపగ్రహిగా చేయబడ్డాడు. ఆయన మన కొరకు ఆయన పాపిగా చేయబడ్డాడు, పాపముగా చేయబడ్డాడు. ఆయన పాపి కాదు. మన పాపములు ఆయన మీద మోపబడ్డాయి, మన శాపములు ఆయన మీద వేయబడ్డాయి. కాబట్టి ఆయన పాపముగా చేయబడ్డాడు. ఇప్పుడు శిలువ మీద ఉంది ఎవరు అంటే పాపి కాదు, పాపమును భరిస్తున్న ఆయన శిలువ మీద ఉన్నాడు. శాపగ్రస్తు కాదు, ఆయన శాపముగా చేయబడ్డ ఆయన శిలువ మీద ఉన్నాడు. ఎవరి పాపములు ఎవరు శాపములు అంటే మనయే. అదే ఒక పాట పాడతాం మనం, ఇదిగో 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 ఇదే 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 ఇదిగో ఇదే 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 ఇదిగో. ఏది ఏది? ఇదిగో అంటే సులువును చూపించడం. ఇదిగో పాపామెరుగని యేసుక్రీస్తు పాపములను ఇదిగో శిలువలో ఉన్నాడు. మన పాపములు భరించిన ఆయన, మన శాపములను విడిపించే ఆయన. ఆయన శాపముగా చేయబడ్డాడు. ఆయన పాపముగా చేయబడి తన ప్రాణములు అర్పించే రక్తంలో చెల్లించి ఆ శాపములన్నింటినీ ఆశీర్వాదంగా మార్చాడు. ఈ మధ్యకాల సమయంలో ఏ శాపము క్రింద నీవు కావున్నావో అందరూ తలను చల్లి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రభుత్వ సహోదరి సహోదరుడా, ఏ శాపం క్రింద ఉన్నావు? ఏ శాపము నిన్ను ఏడుంది? ఏ శాపము నిన్ను ప్రభుత్వం పరిపాలిస్తున్నట్లుగా ఉంది? ఆ శాపమును గురించి ప్రభువు శాపగ్రస్తుడయ్యాడు. ఆ శాపమును నిన్ను విడిపించడానికి ఆయన శాపగ్రహి అయిపోయాడు. తెలుసుకోకుండా నన్ను చూడకుండా కనులు మూసుకోవద్దు, నా పిలుపు వినకుండా చెవులు మూసుకోవద్దు. ఆయన
నా మనోనేత్రంలో తెరవండి అయ్యా, నా మనోనేత్రంలో తెరవండి. నా ప్రార్థన ఆలకించేవాడు నాకు జవాబు దయచేయి. నిజంగా మొరపెట్టే వారికి నేను సమీపాన్ని ఉంటానన్నావు కదా, నా మొర ఆలకించండి, మనోనేత్రంలో తెరవండి అయ్యా. మా ఆశ్చర్యకారంలో చూస్తాను, నా కళ్ళు తెరవండి అయ్యా. కళ్ళు మూసుకుపోయింది, సంబంధం రావట మనోనేత్రంలో వృద్ధీకరణ కలుగు చేసింది. నీ కార్యంలో చూడలేకపోతున్నాను, నా కళ్ళు తెరు, నా చెవులు వినడానికి వినికిడి శక్తిని కలుగు చేయాలని ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలి. ఎంతవరకు ఏ శాపం నీ కుటుంబాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి, ఏ శాపము క్రింద నీవు బానిసగా బ్రతుకుతున్నావు, ఆ శాపమును విడిపించడానికి యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చాడు. ఈ లోకంలోకి వచ్చాడు ఆయన నీ కొరకు, నీ శాపములను విడిపించడానికి, నీ పాపములను విడిపించి నీ కొరకు ఆయన శిలువలో తన ప్రాణమును అర్పించాడు. శిలువలో ఆయన రక్తమును చిందించాడు. ఆయన నీ కొరకే సమాధి చేయబడ్డాడు. ఆయన నీ కొరకే ప్రభుత్వం తిరిగి లేచాడు. ఆయన నీ కొరకు మళ్ళా తిరిగి రాబోతున్నాడు. నువ్వు సిద్ధంగా లేకపోతే వేరపడతావు, వేరపడితే నీ చక్కగా కాపులు వెళ్తావు కనుక ఆలస్యం చేయబడ్డ సహోదరి సహోదరుడా, ఆలస్యం చేయవద్దు. శీఘ్రముగా అయ్యో వ్యక్తులు సామెతను ప్రకటించబడతావు. శివాది శీఘ్రమే చేరికా ఈ సమయంలో ప్రభువా ఎప్పటి వరకు నీ మాటలు చాలా హెచ్చరించబడ్డామయ్యా. నీ మాటలు నన్ను కూడా బలపరిచాయ్యా, నా జీవితాన్ని కూడా సరి చేశాయ్యా. కళ్ళు మూసుకొని నీ ధర్మశాస్త్రంలో చెప్పిన సంగతులను చూడకపోతే ఇక సంబంధమైన జాగ్రత్త చాతనాత్మ మూలబడినట్లయితే నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులను చూడలేకపోతే ఆ శాపముల క్రింద ఉన్నట్లే కదా నాయన. ఆ శాపము నుండి విడిపించబడడానికే కదా, ఆ శాపము నుండి మమ్మల్ని విడిపించడానికే కదా మీరు లోకంలోకి వచ్చారు. బిలాము ఇశ్రాయేలు ప్రజలను శపించారు, కానీ ఆ శాపములు మీరు ఆశీర్వాదకరముగా మార్చిన బిలామును పొందడానికి మా మీద పడిన ఎంతో మంది నాయన దుష్టులు ఆయన సాతానులు శాపములు తీసుకొని రావాలని చూస్తూ ఉన్నా. ఆ శాపములు మీరు ఆశీర్వాదముగా మారుస్తున్నందుకు అయ్యా, నీ వాక్యములు వినడానికి, నీ మాటలు వినడానికి, నీ కొరకు కనిపెట్టి వేసి ఉండే సమయం మాకు అనుగ్రహించి మా చెవులను తెరవండి నాయన. నీ మాటలు వినే శక్తిని దయచేయండి, నీ కార్యములు చూడగలిగి నేర్చుకో తెరవండి నాయన. ధర్మశాస్త్రమును అతిక్రమించకుండాట్లుగా సహాయం ఎన్నో విషయాలు మా ప్రభువా మేము విన్నామయ్యా. మొదటగా మీరు నాతో మాట్లాడారు, నన్ను సరి చేశారు.
ఆ రీతిగానే మా ప్రభు చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి నాయన. ప్రతి ఒక్కరూ మా ప్రభాని మాటల ద్వారా హెచ్చరించబడ్డారయ్యా. ఎంతమంది హృదయాల్లో ఈ వాక్యము పని చేసిందో ఆ వాక్యం ద్వారా వారిని దర్శించండి నాయన. వారు ధర్మశాస్త్రంలోని ఆచరణ కార్యక్రమం చదవని నేత్రం తెరవండి నాయన. నీ మాటలు వారు శరీరంగా సహాయం చేయండి. నీ మాటలు వినకుండా ప్రార్థన చేసిన అది దృష్టికి ఏమన్నావు కనుక అయ్యా మా కొరకు సామగ్రహిగా మారిన దేవుడు నిన్ను వారు స్తుతించులాగా వారందరూ కూడా క్షమించండి. మమ్మల్ని అందరినీ నాయన యోగ్యపరచండి. యోగ్యమైనటువంటి అయా హస్తమ కలిగి మేము పాత్రలో చేయవచ్చు సహాయం చేయండి. గోడిని గుర్తకపోవడం మేమందరూ నాయన నీకు వ్యతిరేకంగా బ్రతికినటువంటి వారిని అయా మమ్మల్ని మార్చుకున్నారు, మీ బిడ్డలుగా చేశారు. మీ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. నా కంటి చూపులో మన కాలి నడిక హృదయ తలంపులు ఆలోచనలు సమస్త బలహీనతలు క్షమించండి అయ్యా. యోగ్యునిగా పాత్రలో ఉంచినట్లు సహాయం చేసిన ప్రభులో బలపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.